దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కొంతమంది మనుష్యులను గమనించినట్లయితే వారు చెప్తూ ఉంటారు, మేము దేవునిని ప్రేమిస్తూ ఉన్నాము, మేము దేవునిని ప్రేమిస్తున్నాము, మేము దేవుని ప్రేమిస్తున్నాము, మాకు దేవుడు అంటే చాలా భయము, భక్తి ఉంది, దైవ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా మేము ఉంటూ ఉంటాము, దేవునికి కానుకలు ఇస్తాము, ఆయన పరిచర్యలో మేము పాల్గొంటాము, ఆయన పనిలోనే నిత్యము మేము ఉంటాము, చాలా భక్తి కలిగి మేము నడుచుకుంటాము అని చెప్తూ తోటి సహోదరులను ద్వేషిస్తూ ఉంటారండి. తన పొరుగు వారిని ద్వేషిస్తూ ఉంటారు, వారి మీద మత్సరపడుతూ ఉంటారు, వారి మీద అసూయ పడుతూ ఉంటారు, వారిని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడదు, మంచి పని కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూద్దాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పే వ్యక్తి తన ఎదుటగా ఉండే తన తోటి సహోదరుని కూడా ప్రేమించాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయండి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దినాల్లో సాటి సహోదరుని ప్రేమించలేని స్థితిలో మనం ఉండి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మనం భక్తి పరులుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి వ్యర్థమే, మన భక్తి నిష్ప్రయోజనమైంది. దేవుని ప్రేమించేవాడు హృదయపూర్వకంగా సహోదరుని కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తోటి సహోదరుని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే అతని అవసరతలో సహాయం చేస్తాడు, ఇబ్బందుల్లో సహాయం చేస్తాడు, అతనికి అండగా నిలబడతాడు, ఆదరణగా ఉంటాడు. అతని మీద ఈర్ష్య, ద్వేష, మత్సరాలేం లేకుండా చేతనైతే సహాయం చేస్తాడు, లేదంటే మౌనంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఈ స్థితిలో ఉన్నావా? దేవుని ప్రేమిస్తున్నానని, దేవుని పని నేను చేస్తున్నానని, దేవుని పరిచర్యలు నేను ఉంటున్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావా? అయితే నరకానికి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. తన సహోదరుని ద్వేషించువాడు నరక పాత్రుడు, దేవుని బిడ్డ కాదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తాయి. దేవుని ప్రేమ నీలో లేదండి. దేవుని ప్రేమ మీలో ఉంటే, మనలో ఉంటే, మన సహోదరులను ప్రేమిస్తాము, ప్రేమగా చూసుకుంటాము, మనకున్న దాంట్లోనే వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఆదుకుంటాము, వారికి సహాయం చేస్తాము, వారి కష్టకాలాల్లో, వ్యాధి బాధలలో మనము తోడుగా ఉండి మన వంతు సహాయం మనము చేసి వారికి సహాయకారిగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని పరిచర్యలోనే బిజీగా ఉంటూ నీ సహోదరుని ద్వేషిస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకుని, దేవుని ప్రేమించిన నీవు నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించి ఆయన చిత్తమును నీ జీవితంలో నెరవేర్చుకోగలిగినప్పుడు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ దినము నుంచి మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిద్దాము, మన సహోదరులను పరిపూర్ణంగా ప్రేమించి ప్రేమ కలిగి మనము నడుచుకుంటూ ఆయన పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిచి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.